నమస్తే. సో విద్యుత్ భవన్ దగ్గర ఈరోజు ఎంప్లాయీస్ అందరూ పవర్ ఎంప్లాయీస్ అందరూ అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి రావాల్సిన అయితే 2026 పిఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన పెన్షన్స్ కావచ్చు, ఇలా అనేక రకాల డిపార్ట్మెంట్లో పవర్ సెక్టర్లకు సంబంధించిన చాలా డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీ అందరూ ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏమంటే ఏంటి ప్రధానంగా డిమాండ్స్ ఏంటి, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానంగా మెయిన్ డిమాండ్ యాక్చువల్గా మాకు ఏప్రిల్లోనే 22-26 పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి. అది ఇంతవరకు ఏర్పాటు చేయలేరు. దాని మా ప్రధానమైన డిమాండ్. అందులో మేము 2022 రిక్రూట్మెంట్ జేఎస్ఈఓ బ్యాచ్ ఉన్నది, అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. మాకు లాస్ట్ పిఆర్సీలో కూడా అన్యాయం అయింది. ఎందుకంటే లాస్ట్ పిఆర్సీ కూడా మాకు అప్లికేబుల్ చేయలేరు. మాకు ఈ పిఆర్సీతో పాటు లాస్ట్ పిఆర్సీ కూడా అప్లికేబుల్ చేయాలని ఈరోజు మా ప్రధాన డిమాండ్గా ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఏమంటుంది మరి? ఇప్పుడు దాదాపుగా గతంలో కూడా మీరు ధర్నాలు చేసి మీకు సంబంధించిన పవర్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఎందుకు మరి ఇప్పటిదానికి ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉంది? ఏం చెప్తారు ప్రభుత్వం? అంటే మేనేజ్మెంట్ అయితే ప్రెజర్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం తరపున ఏంటంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి వెయిట్ చేయమంటున్నారు. కానీ ఇది మాకు ఏంటంటే ఈ డిమాండ్స్ అనేవి మా హక్కు. అన్ని డిపార్ట్మెంట్ తో పోలిస్తే ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జీతాలు ఎక్కువ అంటారు, కానీ ఏమంటారు ఇక్కడ డేంజర్ అనేది కూడా ఎక్కువగా మా డిపార్ట్మెంట్ రిస్క్ చేసి చేస్తూ ఉంటారు. అట్లా రోజుకు ఒక 2-3 అయినా మేము బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అందుకే వేరే డిపార్ట్మెంట్ తో మా డిపార్ట్మెంట్ పోల్చుకోవద్దు. ఇక్కడ వర్క్ కూడా 24 అవర్స్ ఉంటుంది. మేము లాక్డౌన్ టైంలో కూడా 24 అవర్స్ డ్యూటీ చేసిన టైమింగ్స్ ఉన్నాయి మావి. అందుకే అదర్ డిపార్ట్మెంట్ తో పోల్చి మాకు రావాల్సినవి మాకు సాధన కోసం మేము కంపల్సరీ కృషి చేస్తాం. పవర్ విషయంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఉచిత అంటే ఫ్రీ కరెంట్ 24 అవర్స్ కరెంట్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం 24 అవర్స్ కరెంట్ అంటే ఫ్రీ స్కీమ్స్ పెడతా ఉన్నారు. సో ఒక పక్క ఆర్థిక భారం ఎక్కువైతా ఉందంటారు. సో ఈ ఫ్రీ స్కీమ్స్ పెట్టే మొదట్లో మీరు కష్టపడే వాళ్ళకి ఇచ్చేస్తే మీకు కూడా బాగుంటుంది. అది ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చినా గానీ ఆ బడ్జెట్ అనేది మాకు ఎవ్రీ ఇయర్ కరెక్ట్ కేటాయించే ప్రాబ్లం ఉండదు. అది ప్రభుత్వం విషయము, దానిపై వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఈ డిమాండ్ సాధన అయితే మా హక్కు కాబట్టి దీనిపై పోరాడుతున్నాం. అంటే దీనికి సంబంధించి మీ జేఏసీ నేతలు కూడా చాలా మంది కలిసిళ్ళు. సో దీనికి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కలుస్తున్నారు. ఎందుకు మరి ఇప్పటిదాకా నిర్లక్ష్యం వహిస్తాం? అంటే ఇప్పటిదాకా ఇంతవరకు వినతి పత్రాలు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దారుణం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంతలో ఖచ్చితంగా ఎందుకంటే మరి ఎమర్జెన్సీ మాకు ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చినామంటేనే తెలుస్తుంది. దానికి ఇంకా అందరూ రాలేరు చాలా మటుకు, ఓన్లీ ఇక్కడ విద్యుత్ సోదాలు కాబట్టి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ వరకు ఏది రాకపోతే జేఏసీ ఏదైనా పిలిపిస్తే ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ కూడా అంటే పెన్ డౌన్ లాగా మొత్తం డ్యూటీకి లేకుండా వెళ్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి ఒకవేళ జరగకపోతే పోరాటం మళ్ళీ కంటిన్యూ చేస్తారు. జేఏసీ ఏ పిలిపిస్తే దాని నుండి కంటిన్యూ చేస్తారు. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చిందో ఏంటి? సిద్దిపేట సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన. మా డిమాండ్ ఏంటంటే మాకు స్టాప్ లేదు, ఎక్కువ మాకు స్టాప్ పెంచాలి. ఇంకోటి మేము 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాము. రైతులందరూ ఈరోజు మంచిగా ఉన్నారు, చల్లగా ఉన్నారంటే, రైతులందరూ ఆనందంగా ఉన్నారంటే మేము 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాము. మా భర్తలు కరెంట్ షాట్లు కొట్టి ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలన్నీ డిపార్ట్మెంట్కి అంకితమైంది. మా పిల్లలందరూ వికలాంగులు అయిపోయారు. మేము ఎంతో ఈ డిపార్ట్మెంట్ కు త్యాగం చేసినాం, మా భర్తలు కూడా త్యాగం చేసిరు. ఇది యజమాన్యం గుర్తించాలి. మా వాళ్ళు ఎందరో గుట్టలుగా బొగ్గులు కనీసం శవాలు కూడా గుర్తుపట్టని పరిస్థితిలో అనిపోయారు. కరెంట్ షాట్ వచ్చి అనిపోయారు. చాలా మందికి ట్రాన్స్ఫర్స్ అవసరం ఉన్నాయి, ఇప్పుడు ప్రమోషన్లు అవసరం ఉన్నాయి, ఇప్పుడు పిఆర్సీ అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ మా చేసిన త్యాగాన్ని మొత్తం చూసి యజమాన్యం దిగొచ్చి మాకు ఈ పిఆర్సీ ఇట్లా వెంటనే మా డిమాండ్స్ ను ఒప్పుకొని రిలీవ్ చేయాలి. మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏం చెప్తారు? ప్రభుత్వం ఒక పక్క డబ్బులే లేవని అంటా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట్లాడుతా ఉన్నారు కాబట్టి మేము ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు, డబ్బులు లేనప్పుడు కూడా, కంపెనీ లాభ నష్టాల్లో ఉన్నప్పుడు కూడా మేము పని చేసినాం. కంపెనీ లాభ నష్టాలు ఉన్నప్పుడు కూడా మేము సహకరించినాం. సాలరీ ఎంతమంది వేసినా కూడా సహకరించినాం. మాకు ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా డిఏ ఇచ్చినా కానీ మేము ఒప్పుకున్నాం. మా వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ మేము ఒప్పుకున్నాం. ఈ రోజు మేము ఈ దాకా వచ్చినామంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము కాబట్టి మా డిమాండ్ వెంటనే ఒప్పుకొని ఆర్డినెన్స్ ను రెగ్యులర్ ఎంప్లాయ్ చేయాలి, మాకు ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి, మాకు పిఆర్సీ వెంటనే రిలీవ్ చేయాలి.
మా డిమాండ్లను ఒప్పుకోవాలని మేము అనుకుంటున్నాం. ఏమనిపిస్తుంది ప్రభుత్వంలో, అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వంలో మీ సమస్యలు ఎట్లా అనిపిస్తుంది? మేము గత ప్రభుత్వం నాకు 32% పిఆర్స్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం 20% పిఆర్స్ అన్న ఇస్తుందన్న ఆశతోటి మేము ఉన్నాము. కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు. మా వాళ్ళు సమ్మెలు చేస్తారు, మా వాళ్ళు పోయి కలుస్తారు, మా ఆఫీసర్లు కూడా పోయి కలవడం అవుతుంది, డిమాండ్ చేస్తారు. అయినా వాళ్ళు దానికి ముందుకు వస్తలేరు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే గతాల నుంచి మా త్యాగాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ కు. ఈ రోజు వచ్చేసి పవేట్కరణ అని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పవేట్కరణ అస్సలు మేము రానియం, పవేట్కరణకు మేము ఒప్పుకోమని మేము డిమాండ్ చేస్తున్నామండి.